హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇప్పుడు ప్రశాంతత అంటే అసలు ఏంటిది? సో అసలు ప్రశాంతత అంటే ఏంటిది? అసలు కామ్గా ఉండడం ఏంటిది? మనసులో ఒక పీస్ ఉండడం ఏంటిది అని ఇది చెప్పడానికి బాగుంటుంది. కానీ మెనీ పీపుల్ అంటే ఇప్పుడు నేనేదో ప్రశాంతంగా ఉన్నా అని అట్లా అనుకోవడం కాదు, కానీ అదొక ఇట్ హ్యాస్ టు బి ఫెల్ట్, యూనో. అది అసలు ఏంటంటే ఇప్పుడు ఒక సిగరెట్ తాగే వ్యక్తికి అతను ఇప్పుడు మామూలు వ్యక్తి ఎట్లా తాగుతాడు, మామూలుగా గుంజి ఇట్లా సిగరెట్ స్మోక్ చేసి వదిలేస్తుంటాడు అది. బట్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ స్మోకింగ్, వాట్ హీ డస్ ఇస్ ఆ స్మోక్ని తీసుకొని అంటే ఇట్లా తీసుకొని అసలు మొత్తంగా దాన్ని మింగేస్తుంటాడు అనమాట స్మోక్ని. అప్పుడప్పుడు ఆ మింగేస్తుంటే అది వచ్చిన ఫీల్ తోటి అది మళ్ళీ అది రివర్స్, అది లోపల పోంగా మిగిలింది మళ్ళీ బయటకు వచ్చేసి ఇట్లా ముక్కలకి వెళ్ళొస్తుంటే దెన్ హీ ఫీల్స్ రిలాక్స్డ్ అనమాట. అంటే దాన్ని ఏంటంటే దాన్ని పూర్తిగా దాన్ని ఒక ఆస్వాదిస్తుండ అనమాట. అంటే ఒక సిగరెట్ అనే కాదు, ఇక్కడ ఫుడ్ తినేవాళ్ళు కూడా కొంతమంది గబగబ తినేస్తారు, అది అయిపోతుంది. కొంతమంది దాన్ని రిలాక్స్డ్గా ప్రతి బైట్ని ఇట్లా చూ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ. సో ఇక్కడ ఏంటంటే ఎంజాయ్ చేయాలి అనుకుంటే దెర్ ఆర్ మెనీ వేస్ అండ్ మెనీ వాట్ వి సే ఆస్పెక్ట్స్. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ సిగరెట్ అనో ఫుడ్ అనో కాదు, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఎవరికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ప్రశాంతత అంటే ఇక్కడ ఒక ఎక్సైట్మెంట్ని వాళ్ళు తెచ్చుకుంటారనమాట. సో ఇక్కడ ఫైనల్గా వాట్ ఐ మీన్ టు సే ఇస్, అట్లనే ఇప్పుడు ఒక పీస్ అంటే ఒక ప్రశాంతత అనేది ఎక్స్పీరియన్స్ కావాలంటే కూడా అది ఒక ఇంటర్నల్గా, అంటే ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు అసలు ఏం ఆలోచించకుండా, దట్ కెన్ బి అది మెడిటేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మెడిటేషన్ అనే అవసరం లేదు. నువ్వు కూర్చున్నప్పుడు నీకు అసలు ఏ థాట్ రాకుండా కొన్ని క్షణాల పాటు అసలు మనం ఉన్నామా లేమా, అట్లా గాల్లో ఏమైనా ఉన్నామా అన్న ఫీల్ అనమాట. అంటే జస్ట్ లైక్ ఒక నిద్ర. అంటే ఒక నిద్రలో కూడా మనము ఏం థింక్ చేయకుండా అసలు ఏం రెస్టింగ్ ఫేజ్లో ఉంటాం చూడండి, అట్లా. సో అది ఒక ప్రశాంతత. అంటే అది ప్రతిసారి రావాలా అని అనట్లేదు నేను, అదొక టైప్. అంటే ఇప్పుడు సిగరెట్ తాగినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తారో అట్లా. అయితే ఇక్కడ వాట్ ఐ మీన్ టు సే ఇస్, ప్రశాంతత అనేది ఎట్లాంటిది ఎక్కువ సార్లు వచ్చేటట్టు మనము ప్రయత్నం చేస్తుండాలన్నమాట. అంటే ఒక రోజులో కావచ్చు, లేకుంటే ఒక 1 వీక్లో. అసలు ఎన్నిసార్లు మనం స్ట్రెయిన్ కావాల్సిన అవసరం ఏముంది? ఒక పెద్ద విషయం వచ్చింది, ఒక కష్టమే వచ్చింది, దాన్ని మెల్లగా ఏదో అరటిపండు మనం ఒలిచినట్టు అది ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం, దాన్ని ఎట్లా మనము తీసేద్దాము, అంటే సరే మనం ఏం చేయగలము ఆ ప్రాబ్లం తగ్గించడానికి అని ఒక స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటూ, ఆ తర్వాత ప్రాబ్లం అనేది ఇది ఈ విధానం, దీనివల్ల దీన్ని తగ్గించవచ్చు, ఆ ప్రాబ్లమ్ని మనము మినిమైజ్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు రిలాక్స్డ్గా ఏం ఆలోచించకుండా కొంచెం అట్లా తీసుకుంటే ఏంటంటే ద మైండ్ విల్ అదొకటి గుర్తిస్తుంది అనమాట. అంటే ఆ స్టేట్ని అది గుర్తిస్తుంది. రిలాక్సింగ్ అంటే ఇది అని కూడా మన మైండ్ అనేది ఎప్పుడు కూడా మనము ఏం చేస్తుంటే అది చూస్తుంటుంది అనమాట. అంటే నువ్వు ఒక స్మోకింగ్లో ఒక ఆనందాన్ని అద్భుతంగా పొందుతున్నప్పుడు మైండ్ కూడా స్మోకింగ్లోనే నాకు మంచిగా వస్తుందేమో అని, లేకుంటే ఒక ఆహారం తింటున్నప్పుడు, లేకుంటే ఇంకేదైనా ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నప్పుడు ఆ రిలాక్సేషన్ అనేది ఆ మైండ్ దానికి అలవాటు పడిపోయి ఇది చేస్తేనే నేను రిలాక్స్డ్ ఉండాలి అని ఒక సిగ్నల్స్ అనమాట. సో అట్లాంటిదే మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు రిలాక్సింగ్గా ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వాటిని మినిమైజ్ చేసేసి తర్వాత చూసుకుందాం మెల్లగానే, ఆ రెస్టింగ్ ఫేజ్ లాంటివి మనము చేస్తున్నప్పుడు మన మైండ్ ఆటోమేటిక్గా రిలాక్సింగ్ ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే దానివల్ల ఏం కోట్లు అవేం రావు, బట్ మైండ్ ఉన్నందుకు మనకు దాన్ని కూడా అప్పుడప్పుడు మనము అట్లాంటి మైండ్ నిజానికి ఏం కోరుకోదు, కోరుకుంటుంది. అంటే ఎక్కువని కాదు, అసలు కోరుకోదని కాదు, ఉంటుంది. బట్ ఎంతవరకు చాలు, ఓకేనా అంటే అడ్జస్ట్మెంట్ అనేది
ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనము దేనికోసమో పరుగు ఇది అంతా ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. సో ఫర్ వాట్ ఐ యామ్ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐ హ్యావ్ అండ్ ఫర్ వాట్ ఐ యామ్ సెల్ఫ్, అంటే నేను వాట్ ఐఎమ్ యాజ్ అన్ ఇండివిజువల్ అనేది. సో ఏంటంటే ప్రశాంతత అనేది అది ప్రాక్టీస్ చేస్తూ మనల్ని మనం వెతుక్కుంటే డెఫినెట్లీ we can achieve that. Yeah, so thanks for listening. Thank you.